అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనము నుంచి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను ధను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తి వచ్చిరి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగూ నెరవేర్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో సహాయం చేసినందుకు స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చాం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. నీ మహిమార్థమే నీ దాసును వాడుకునమని, ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పోయిన వారము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకొని పుట్టువాడు ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 11వ వచనం నుంచి 18వ వచనం వరకున్న ఈ భాగంలో నుంచి కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను ధను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. 11వ వచనంలో వాడు అంటే కుంటోడు. వాడు బాగా ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. వచ్చి పేతురు యోహానులను పట్టుకొని ఉండగా ఏమైనారు? అందరూ చూసినారు. చూసి ఏమైంది? అందరికి ఆశ్చర్యం వేసి అందరూ ఏం చేశారు?
ఏం చేశారు? గుంపుగా పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చి ఇప్పుడు పేతురు యోహానులను చూస్తున్నారు. ఇదేంటబ్బా, ఈడు పుట్టుకతో కుంటివాడు, ఇప్పుడు ఈయనకి ఎట్లా కాళ్ళు వచ్చినాయి అని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు పేతురు అంటున్నాడు 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అంటే పరిగెత్తుకొని గుంపులుగా జనాలు వచ్చి పేతురు యోహానుల వైపు తేరు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు పేతురు చెప్తున్న మాట, ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? మా తట్టు ఎందుకు అంతగా తేరు చూస్తున్నారు? మా సొంత శక్తి చేత భక్తి చేత వీనికి ఏం చేయలేదు, మేము నడవడానికి ఖాళీ ఇవ్వలేదు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యమో కదా. ఒకవేళ పేతురు యోహాను స్థానంలో ఇప్పుడున్న పాస్టర్లు ఉంటే ఏం చేస్తారు? మైక్ ఇచ్చి చెప్పు, వీనికి కాళ్ళు ఎట్లొచ్చినాయి, నీకు ఎట్లొచ్చినాయి చెప్పు అని ఎంత పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు. చేసేది ఏమి లేదు, కానీ ఈ దినాలు చెప్పుకునేది ఎక్కువైపోయింది. చెప్పుకోవాలంటే పేతురు యోహానులు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు కదయ్యా, వీడు పుట్టుకతోనే ఎవడు? కుంటివాడు. ఇప్పుడు నడుస్తున్నాడంటే ఎట్లొచ్చింది అనుకుంటున్నారు? మేము వచ్చి వాడిని ఏం చేశాం? స్వస్థపరిచాం, బాగు చేశాం. కాబట్టి మాలో ఏముంది? గొప్ప శక్తి ఉంది, మేము సామాన్యులము కాదు అని అందరికీ పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ పేతురు యోహానులు అట్లా చెప్పుకునే వాళ్ళు కాదు. ఈ దినాల్లో చాలామంది ఏమైపోయినారంటే సొమ్ము కొంది సోకు కొంది అన్నట్టు, స్వస్థపరిచేది దేవుడైతే మనుషులు స్వస్థపరుస్తారన్నట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అసలు విచిత్రం ఏంటో తెలుసా? ఏ వ్యక్తికి స్వస్థపరిచే శక్తి వ్యక్తికి లేదు, దేవునికి ఉంది. ఒకవేళ మీరంటారేమో స్వస్థపరిచే వరం దేవుడిచ్చాడు కదని. అదే నేను చెప్పింది, సొమ్ము ఒకంది సోకు ఒకంది అని. ఇచ్చింది ఎవరండి? దేవుడు. మరి ఇచ్చిన దేవునికి ఏమి రావాలి చెప్పండి? మహిమ రావాలి. మన ద్వారా ఏదైనా జరిగితే అది మనకు కాదు ఘనత, మనకు కాదు మెప్పు, మన మీద గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం కాదు. మనము నమ్మిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు ఎంత గొప్పవాడో మనం చెప్పుకోవాలి అంతే. అంతేకాదు 14వ అధ్యాయానికి రండి. ఇక్కడ కూడా పౌలు బర్నబాలు ఒక కుంటివాడిని బాగు చేసినారు. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. లుస్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కొంటివాడ ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడటం వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నిలువమని చెప్పినప్పుడు, ఇక్కడ కూడా పౌలు బర్నబాలు ఈ లుస్రా ప్రాంతానికి వచ్చినప్పుడు వాడు కూడా అక్కడ లుస్రాలు ఎవరున్నారు? పుట్టినది మొదలుకొని కుంటివాడు, వీడు కూడా బలహీన పాదాలు కలిగిన వాడు. అయితే పౌలు ఏమన్నాడు? నీ పాదములు మోపి సరిగా
నిలువమని చెప్పగానే వాడు లేచి నిలబడి ఏమేశాడు? గంతులు వేశాడంట. అప్పుడు లుస్రాలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడి వాళ్ళు ఏమని చెప్పారు? 11, 12 వచనాలు. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుషు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబాకు ద్యోపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికి అయి ఉన్నందున అతనికి హెర్మే అనియో పేరు పెట్టారు. ఇక్కడ పౌలుకు ఒక పేరు పెట్టారు, బర్నబాకి ఒక పేరు. బర్నబాకి ఏమో ద్యోపతి అని పెట్టారు, పౌలేమో ముఖ్య ప్రసంగికుడు కనుక హెర్మే. ఇవి లుస్రా ప్రాంతంలో ఉన్న దేవతల పేర్లు. ఆ పేర్లు పెట్టి ఇప్పుడు పౌలు బర్నబాలను సన్మానించడం కాదు, పూజించాలనుకున్నారు. పౌలు బర్నబాలకి ఏం చేయాలనుకున్నారు? బలి అర్పించి వాళ్ళకి పూలదండలేసి పూజ చేయాలనుకున్నారు. 13వ వచనం చదవండి. పట్టణానికి ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి అందరూ రెడీ అయిపోయారు. పౌలు బర్నబాలు మళ్ళీ వస్తే వాళ్ళకి ఏం చేయాలి? బలి అర్పించాలి. వాళ్ళకి పూదండలేసి పూజ చేయాలనుకుంటున్నారు. ఈ రోజున్న పాస్టర్లు అయితే చేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి, మా కాళ్ళకు మొక్కండి, మెల్లో దండలు వేయండి, సెలవులు కప్పండి, మా గురించి సన్మానాలు చేయండి, చేయకపోతే మేమంతా ఫీల్ అయిపోతామని చచ్చిపోతారు వాళ్ళు. కానీ పౌలు బర్నబాలు ఈ విధంగా వారిని గణపరచాలని వాళ్ళు రెడీ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు ఏం చేశారండి? చించుకున్నారు. ఎందుకు? అసలు మేమెవరము? మాకెందుకు ఇట్లా చేస్తున్నారు? మేము దేవుళ్ళు కాదు, మేమెవరము? నరులమే. కింద చెప్తారు వాళ్ళు, మేము మనుషులమే. మేము ఆ కుంటివాణ్ణి బాగు చేసింది మా శక్తి చేత కాదు, దేవుడే వాణ్ణి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. నాకు తెలిసి ఈ బైబిల్ 66 పుస్తకాల్లో నేను చాలాసార్లు గ్రంథాన్ని పరిశీలనగా చదువుతాను. ఎక్కడ ఏ అపోస్తలుడు కూడా మిమ్మల్ని స్వస్థపరుస్తానని ప్రచారము ఎక్కడా చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. అట్లా చేసుకున్నట్లుగా ఒక్క వచనం చూపించండి, నేను కూడా రేపు నుంచి ప్రచారం చేస్తాను. బైబిల్లో ఏ అపోస్తలుడు కూడా స్వస్థపరిచారు, కానీ మీరందరూ నా దగ్గరికి రండి అని ఒక బోర్డు పెట్టుకొని నా దగ్గరకు వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మీరు నా దగ్గరికి రండి అని పబ్లిసిటీ చేసుకున్నట్టుగా ఒక్క వచనం. కానీ ఈ దినాలు ఏం చేస్తున్నారు చెప్పండి? పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు వేసి మా దగ్గరకు వస్తే ఏం జరుగుతాయి? స్వస్థతలు. పచ్చి మోసం, గుర్తుపెట్టుకోండి. ఈ బైబిల్కి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి అలాంటి వాళ్ళని పూర్తిగా నమ్మద్దు, వాళ్ళు వాక్యాన్ని నమ్మరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో ఒక్క వచనం చూపించమనండి. నాకు తెలిసి బైబిల్లో అపోస్తలులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు ఎవరైనా రోగులు తారసపడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ప్రభువు నామమును స్వస్థపరిచి వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అంతేగాని మా దగ్గరికి మీరు వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయని ఎవరు చెప్పలేదు. కాకపోతే యేసుప్రభు చెప్పినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని చెప్పండి, నమ్మితే రక్షించబడతారు, లేకపోతే శిక్ష ఉంటుంది, నమ్మిన వారి వలన ఈ సూచనలు జరుగుతాయి అని కొన్ని చెప్పినాడు, అంతే. ప్రభు చెప్పాడు కానీ అపోస్తులు ఎక్కడ చెప్పుకోలేదు. కాబట్టి పేతురు యోహానులు ఆ జనాలు వచ్చి వీళ్ళేంటి ఈ కుంటిని బాగు చేశారని వీళ్ళ వైపు ఒక వింతగా చూస్తుంటే వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోలేదు.
వాళ్ళు ఏమంటున్నారంటే మా శక్తి మా బలం కాదు వీరిని స్వస్థపరిచింది అని వారి గురించి చెప్పుకోవడం లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కొరింథీ సంఘంలో కూడా ఒక వింత పోకడ వచ్చింది. ఏంటంటే అక్కడ బోధకులను బట్టి విభజన ఏర్పడింది. ఒకడంటాడు నేను పౌలు వాణ్ణి అంటాడు, ఇంకొకడంటాడు నేను అపోలో వాణ్ణి. ఈరోజు కూడా అట్లే తయారైపోయినారు. బోధకులను బట్టి విభజన రాకూడదు. నేను ఫలానా వ్యక్తికి చెందిన వాడిని చెప్పకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి నీ కోసం ప్రాణం పెట్టలేదు, ఏ వ్యక్తి నిన్ను రక్షించలేదు. రక్షించిన దేవుడు ఒక యేసు ప్రభు ఒక్కడే. అపోల్లో పౌలు ఎవరంటే పరిచారకులే, ప్రభు పని చేసేవాళ్ళే. అందుకే ఇక్కడ ఏమంటాడంటే పౌలు అక్కడ 6వ వచనం, నేను నాటి తిని. నా పని ఏంటి? నాటడం. అపోలో పని ఏంటి? నీళ్లు పోయడం. అయితే కింద అంటాడు చూడండి, ఎన్నో వచనం? 7వ వచనం, కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను. అంటే దాని అర్థం ఏంటి? మాలో ఏమి లేదు, ఉత్తదే. పౌలే ఇట్లా చెప్తే మనమేమని చెప్పుకోవాలి చెప్పండి? పౌలు ఏమన్నాడంటే నేను నాటాను, నా పని అది, దేవుడు అప్పగించాడు, నేను నాటే పని నేను చేస్తున్నాను. అపోలో పని ఏంటి? నీళ్ళు పోసే పని పోస్తున్నాడు. నాటినా నీళ్లు పోసినా దేవుడు గనక కార్యం చేయకపోతే మేమంతా ఉత్తవాళ్ళమే అంటున్నాడు. ఒక వ్యక్తిని స్వస్థపరచాలంటే ప్రార్థన చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు అంతే. కానీ స్వస్థపరిచేది ఎవరండి? దేవుడే. గుర్తుపెట్టుకోండి, దేవుడు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 కలిసి ఉన్నాయి చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక. ఈ మాట మీరు గుర్తుపెట్టుకున్నారా? పౌలు ఏం చెప్తున్నాడు? మేము మమ్మను గురించి ఏం చేసుకోవడం లేదు, ప్రకటించుకోవడం లేదు. ఈరోజు సేవలో మనుషులను ప్రకటించుకుంటున్నారు, వ్యక్తులను ప్రకటించుకుంటున్నారు. మనుషులు ప్రభు వైపు కాకుండా వ్యక్తుల వైపు ఏం చేస్తున్నారు? వ్యక్తులకు బానిసలుగా దాసులుగా చేసుకుంటున్నారు. నేను ఫలానా వ్యక్తికి బానిస దాసుడని చెప్పుకుంటున్నారు. కొంతమంది నేను వింటుంటే నేను ఫలానా వ్యక్తి శిష్యుడిని అని చెప్పుకుంటున్నారు. అసలు యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడండి? మీరు నేను ఆజ్ఞాపించినవి ప్రకటించి మీరు నాకు ఏం చేయమన్నాడు? శిష్యుల్ని చేయమంటే ఇప్పుడు మనుషులు వెళ్ళి ఏం చేస్తున్నారు? దేవుని వాక్యానికి బదులుగా వీళ్ళ యొక్క ఏమంటారు గారడి విద్యలు ప్రదర్శించి మనుషులను వాళ్ళ వైపు మళ్లించుకొని మనుషులకు శిష్యులుగా చేసుకుంటున్నారు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, మా అయ్యగారిని ఏమన్నా అన్నావా అంటారు. యేసు ప్రభుని అన్నా పర్లేదు, కానీ అయ్యగారిని ఏమన్నా అంటే వీళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. కాబట్టి అందుకనే పౌలు ఏమంటున్నాడంటే మేము మమ్మను గురించి
ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గురించి మేము ప్రకటించేది ఎవరినంటే యేసు క్రీస్తును గురించి. ఆయన ఏమని ప్రకటిస్తాం? ఆయన ప్రభు అనియు, మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు. పౌలు ప్రకటించేది ఏంటంటే యేసును గురించేమో ఆయన ప్రభు, ఆయన దేవుడని ప్రకటిస్తాం. మమ్మను గురించి ఏమని ప్రకటించుకుంటాం? మేము పరిచారకులం మాత్రమే, పనిచేసే వాళ్ళం మాత్రమే, ప్రభు పనివారం మాత్రమే అని ప్రకటించుకుంటాం. ప్రియులారా, మనము ప్రభు యొక్క పనివారిని దృష్టి ఉంచకూడదు. ఆ పనివారిని మనకిచ్చిన ప్రభువు మీద మన దృష్టి పెట్టాలి. దేవుడు సంఘానికి పరిచారకులను ఇచ్చాడు, సంతోషమే. కానీ వారిని ప్రేమించాలి, గౌరవించాలి, కానీ ఘనపరచకూడదు. ప్రభు స్థానానికి వారిని తీసుకురాకూడదు. ప్రభు ఘనతకి మహిమకు పాత్రుడు ఆయన మాత్రమే. అందుకనే కుంటివాడు బాగైన తర్వాత ప్రజలందరూ పరిగెత్తుకొని వచ్చి పేతురు యోహానుల వలన వీడు బాగయ్యాడని విచిత్రంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఏమని? ఎందుకు మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు? మా సొంత శక్తి చేత, భక్తి చేత వీనికి నడవడానికి బలం ఇచ్చినట్లు మా తట్టు ఎందుకు చూస్తున్నారు అని, మా వైపు కాదు అని దృష్టి వేరే వైపు మళ్ళిస్తున్నారు. ఈ దినాల్లోనైతే ప్రియులారా, మనుషుల్ని వ్యక్తుల వైపు మళ్ళించుకుంటున్నారు. మా తట్టు తేరు చూడొద్దని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు పేతురు? ఇప్పుడు చూడండి 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించిదిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. 13వ వచనం నుంచి అసలు విషయం చెప్తున్నాడు పేతురు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. దేవుని గురించి పేతురు మాట్లాడేటప్పుడు ఎవరెవరు దేవుడు అని చెప్పినాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పబడ్డాయి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఎందుకు చెప్పాడు? వేరే పేర్లు చెప్పచ్చు కదా. అబ్రహాము తర్వాత ఇస్సాకు కాకుండా ఇస్మాయిల్ దేవుడు అని లేదు, యాకోబు కాకుండా ఏశావు దేవుడు అని లేదు. ఎందుకంటే దేవుడే చెప్పుకున్నాడు. ఏమనంటే బైబిల్ ఆది కాండంలో మనం చదువుతాం. ఇస్సాకు నాకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడే అంటాడు, నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. చూడండి, ఆది కాండం 26వ అధ్యాయం. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఇస్సాకునకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఇప్పుడు 28వ అధ్యాయానికి రండి. ఆది కాండము 28వ అధ్యాయంలో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడేమని చెప్పాడు? చూడండి, ఎన్నో వచనం? 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని
నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇస్సాకునకు ప్రత్యక్షమైనప్పుడేమో ఏ దేవుడు అని చెప్పుకున్నాడు? అబ్రహాము దేవుణ్ణి అని దేవుడే చెప్పుకున్నాడు. యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం. ఇక్కడ మోషేకు ప్రత్యక్షమవుతాడు దేవుడు. ప్రత్యక్షమై మోషేకు ఎవరైనా పరిచయం చేసుకుంటాడు 6వ వచనం నుంచి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మోషేకు ప్రత్యక్షమైనప్పుడు 3 పేర్లు మెన్షన్ చేసినాడు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుడను అన్నాడు. ఎందుకు తెలుసా? ఈ 3 పేర్లు ఎందుకు చెప్పుకున్నాడంటే, ఇప్పుడు హెబ్రీ పత్రికకు రాండి 11వ అధ్యాయం. ఇక్కడ పౌలు హెబ్రీ విశ్వాసులకి పత్రిక రాస్తూ కారణం చెప్తాడు. వాళ్ళ దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు ఇక్కడ చెప్తాడు. 11వ అధ్యాయం 13వ వచనం నుంచి, వీరందరూ అంటే పైన అబ్రహాము గురించి చెప్పాడు, ఇస్సాకు గురించి చెప్పాడు, యాకోబు గురించి చెప్పి ఇప్పుడు 13లో వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమున ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. గమనించారు ఈ మాట? వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు, మృతి పొందింది, చచ్చిపోయింది కూడా దేని చేత చచ్చిపోయినారు? విశ్వాసము గలవారై చచ్చిపోయినారు. అంటే వాళ్ళు దేవుణ్ణి విశ్వసించారు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన ఫలం అనుభవించకపోయినా మేము భూమి మీద పరదేశులం, యాత్రికులమే, మాది లోకం కాదు, మాకు ఒక లోకం ఒకటి ఉంది, దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనే నిరీక్షణతో విశ్వాసముతో వాళ్ళు చనిపోయినారు. వాళ్ళు తర్వాత చూడండి 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. 16వ వచనానికి వచ్చేసరికి, అయితే వారు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనేవారు మరి శ్రేష్టమైన దేశమును అనగా అని పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కోరుకున్న దేశం ఏంటంటే పరలోక సంబంధమైన దేశం. పరలోకాన్ని కోరుకున్నారు. వారు భూమి మీద ధనవంతులుగా జీవించారు. మీరు బైబిల్ ఆదికాండం చదవండి, బాగా మనసు పెట్టి చదవండి. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే. కానీ వాళ్ళు దేంట్లో నివసించారు? గుడారములో నివసించి వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుందంటే పునాదులు గల ఆ పట్టణం మీద ఉందంట. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పైన ఉంది ఆ వచనం చూడండి. 10వ వచనం చదవండి, లేకపోతే 9, 10 చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు వారును ఎక్కడ నివసించారు? గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దానానికి వారు వారసులు. అయితే వాళ్ళు ధనవంతులైనప్పటికీ గుడారాల్లో నివసించుచు
వాళ్ళు ఏమనుకున్నారంట, అన్యుల దేశంలో ఉన్నట్టుగా, వారు కనాను దేశంలో ఉన్నప్పటికీ ఇది మాది కాదు, ఇక్కడ మేము పరవాసులమే అని అనుకున్నారంట. ఎందుకంటే 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వాళ్ళు ఎదురు చూసింది ఆ పట్టణం, దేవుడు నిర్మించే ఆ పట్టణం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ జీవించినారు. ప్రియులారా, అందుకనే వారి దేవుడు అని దేవుడు చెప్పుకున్నాడు. ఈరోజు మనం కూడా మన దేవుడు అని దేవుడు మనం చెప్పుకుంటున్నాం, మంచిదే. ఆ దేవుడు మన గురించి కూడా చెప్పలేమని, నేను మీ దేవుణ్ణి అని సిగ్గుపడకుండా దేవుడు మన గురించి చెప్పుకోవాలంటే ఈ భూమి మీద కూడా మనము ఎన్నున్నా ఏమున్నా కూడా మనం కూడా ఆ పరలోకం మీద దృష్టి పెట్టుకోవాలి. అందుకే పౌలు కొలస్సీ పత్రికలు అంటాడు, 3వ అధ్యాయం 1 నుంచి ఏమని, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, పేతురు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుంటివాడు బాగోడు ద్వారా ఆశ్చర్యంగా పేతురు యోహానులను చూస్తున్నప్పుడు, ఎందుకు ఆశ్చర్యంగా మమ్మల్ని చూస్తున్నారు, వీరిని స్వస్థపరిచింది మేమన్నట్టు చూస్తున్నారేంటి అన్నారు. అంటే వాడు స్వస్థత పొందడం ద్వారా వీళ్ళేం పబ్లిసిటీ చేసుకోలేదు. రెండవది, వాళ్ళు ఎవరిని పరిచయం చేస్తున్నారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఉన్నాడే, మీ పితరుల దేవుడు, ఆ దేవుడు అని దేవుని పరిచయం చేస్తున్నారు. మన ద్వారా ఏది జరిగినా మనం ఎవరిని పరిచయం చేయాలి? దేవుని పరిచయం చేయాలి. ఇప్పుడు మనం చదువుకున్న మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలి? మనము ఈ ఉద్యోగం రావడానికి నేను కాదండి, నాకు దేవుడు అన్ని విధాలుగా ఏం చేశాడు? సహాయం చేశాడు. మనకు భూమి మీద ఏదైనా కలిగిందనుకోండి, అందుకే 107వ కీర్తనలు అంటాడు, ఏమంటాడు అక్కడ కీర్తనకాడంటే ఆయన ఏమంటాడు అక్కడ 107వ కీర్తన అక్కడ 7వ వచనం మనం 8 అంటాడు, ఆయన కృపను బట్టి, అంటే ఆశ్చర్య కార్యాలు మనకు దేన్ని బట్టి చేస్తాడు? కృపను బట్టి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దాన్ని బట్టి ఏం చేయాలి? ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో దేవుడు మనకి ఏం చేసినా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా ఎవరికండి? దేవునికి చెందాలి. కొరింథీ మొదటి పత్రిక 10:31 కూడా పౌలు అంటాడు, మనం భోజనం చేసినా పానం చేసినా అంటూ ఇక మీరేమన్నా చేసినా సమస్తము దేవునికి ఏం రావాలి? మహిమ. 115వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ, నీకే మహిమ రావాలి. కాబట్టి ఏదైనా కానీ మన ద్వారా ఏం జరిగినా కూడా మనల్ని బట్టి అంత మహిమ, ఆ పేరు, ప్రఖ్యాత, ఘనత అంత దేవునికే చెందాలి. మనకు ఏది రావాలని ఎప్పుడు కోరుకోకూడదు. అందుకే పేతురు, యోహానులు, అందుకే అపోస్తుల కార్యాల్లో ఆనాటి అపోస్తుల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మనం 5వ అధ్యాయానికి పోతే పేతురు దారిలో వెళ్తుంటే నీడబడితే ఏమైందంట? స్వస్థత. వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారా అండి? అసలు నేనేమనుకున్నావు, నా నీడ అన్నాడా? నా నీడలో కూడా పవర్ అన్నారా? ఏం ప్రచారం చేసుకోలేదు. కానీ ఈ రోజులు ఏమి లేదు, వస్తుందే. కానీ పబ్లిసిటీ ఎంత అంటే అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది, వాళ్ళు నా ముందుకు వస్తే గనక వాళ్ళను తోలుపీకి ఆరేయాలనిపిస్తుంది. మీరు చేసేదంతా పచ్చి మోసమని రుజువు చేయాలనిపిస్తుంది. కానీ అది మన పని కాదు. ఒకసారి నాకు బాగా ఉద్రేకం వచ్చింది. నాకు పెళ్ళి కాకముందు కొంచెం బాగా ఉద్రేకంగా ఉండేవాడిని.
ఈ బోధకులందరినీ ఒక చోట పోగు చేసి తోలు తీద్దామనిపించింది. ప్రార్థన చేసుకున్న బాగా కొన్ని మంచి మంచి నెంబర్లన్నీ నా డైరీలో రాసుకున్నాను. ఎవరెవరు ఇట్లా చేస్తున్నారో వాళ్ళందరికీ రాసుకొని ఫోన్ కాల్ కొందరికి లెటర్లు కూడా రాశాను. వాళ్ళు రిప్లై ఇచ్చినారు. కొంతకాలం నా దగ్గర ఉన్నాయి. కలుద్దామన్నారు. తర్వాత నేను అనుకున్నాను వాళ్ళందరినీ తోలు తీస్తే బాగుంటుందని. కానీ దేవుడు ప్రార్థన చేసుకుంటే మాట్లాడినాడు, అది నీ పనే కాదు అని చెప్పినాడు. నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ దానికోసమే ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని మోసం చేయడానికే వాళ్ళు ఉన్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారు. కనుక నువ్వు సత్యం చెప్పుకుంటూ వెళ్ళిపోసాలి. నమ్మేవాడు సత్యాన్ని నమ్ముతాడు, మోసాన్ని నమ్మేవాడు మోసపోతాడు. తెసలోనికలకు రాసిన 2వ పత్రికలో ఉంది, సత్యాన్ని నమ్మని వాళ్ళకి దేవుడే అబద్ధాన్ని నమ్మే ఆత్మ వాళ్ళకి పంపిస్తాడంట. అందుకనే వాళ్ళు అట్లా పోని నీకెందుకు అని దేవుడు మాట్లాడినాడు. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో ఏమైపోయినారంటే చేసేది తక్కువ, పబ్లిసిటీ చేసుకునేది ఎంతో ఎక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పేతురు మాత్రం ఏం చెప్తున్నాడంటే, మా వలన కాదు జరిగింది, మన పితరుల దేవుడు ఉన్నాడు కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెబుతూ ఆ దేవుడు ఇప్పుడు 13వ వచనం చూడండి, 2వ లైన్, అనగాని మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని ఏం చేశాడు, మహిమపరిచి ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తుని ఇక్కడ పేతురు ఏమని చెప్పాడండి, తన సేవకుడైన యేసు అనే పదం ఉపయోగించాడు. యేసుక్రీస్తు ఎవరంట, సేవకుడు అన్నాడు. వాస్తవంగా ఆయన దేవుడు ఈ లోకానికి ఎట్లా వచ్చాడండి, సేవకుడిగా వచ్చినాడు. ఫిలిప్పీ పత్రిక 2:6-7 వచనాలు మనం చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట ఏం చేశాడు, విడిచిపెట్టాడు. మనుషుల పోలికలో పుట్టాడు. దాసుని అనే పదం సేవకుడు అని చెప్పచ్చు. ఆయన దాసునిగా సేవకునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దేవుడై ఉంది ఈ లోకానికి సేవకునిగా. అందుకే మత్తయి సువార్త 20:28 కూడా యేసుప్రభు అంటాడు, ఏమంటాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి, అంటే సేవ చేయడానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు సేవకునిగా పరిచయం చేసుకున్నాడు. కాబట్టి పేతురు కూడా అదే చెప్తున్నాడు, ఏమనంటే దేవుడు తన సేవకుడైన యేసును అన్నాడు. దేవుడు ఈ యేసుని ఏం చేశాడు, మహిమపరిచాడు. యేసుక్రీస్తును దేవుడేమో మహిమపరిస్తే ఈ యూదులు ఏం చేశారు, ఆ సేవకుని హింసించారు, అవమానపరిచారు, ఆయన బాధ పెట్టారు, ఆయన్ని సిలువకి అప్పగించారు. అదే చెప్తున్నాడు 13లో, సేవకుని దేవుడేమో మహిమపరిస్తే మీరు ఆయన అప్పగించారు. పిలాతు ఆయనను విడుదల చేయాలనుకుంటే మీరు అది నిరాకరించినారు. ప్రియులారా, పిలాతు ఆయన వదిలిపెడదామని చూస్తే, విడుదల చేద్దామని చూస్తే మీరు వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఆయన మహిమపరిచాడు. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఏమైనాడండి, మహిమపరచబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ మొదట తగ్గించుకొని వచ్చాడు, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న ఆ ప్రభు తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమునకు ఏమైనాడు, హెచ్చించబడ్డాడు. దేవుడు అన్ని నామముల కంటే పై నామముగా యేసు ప్రభువును దేవుడు హెచ్చించాడు. కాబట్టి దేవుడు సేవకుడైన యేసుని హెచ్చిస్తే మీరేమో అప్పగించారు, నిరాకరించారు, ఆయన దూషించారు, హింసించారు అని పేతురు చెప్తూ 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు అప్పగించి నిరాకరించిన వాడు ఎవరు,
పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి యేసు ప్రభు పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. అలాంటి యేసు ప్రభువుని వీళ్ళు నిరాకరించి ఎవరిని కోరుకున్నారంటే నరహంతకుడైన మనుషుని. ఎవరు నరహంతకుడు? బరబ్బా. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ పండుగలో వారు కోరుకునిన ఖైదీని అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడుండిన. చాలమ్మ. బరబ్బా ఎవరు? అధికారులను ఎదిరించిన వాడు, కలహించిన వాడు, హత్యలు చేసినవాడు. కనుక పిలాతు అన్నాడు, మరి పండగలో యేసుని సిలువేయమంటున్నారు, మరి ఈయనని సిలువేస్తే ఒకని విడిచిపెట్టే ఒక ఆచారం ఉంది కదా, ఆనవాయితీ. కాబట్టి ఎవరిని విడుదల చేయాలి చెప్పండి అని ఇద్దరిని పెట్టినాడు వాళ్ళ ముందు. ఇదిగో బరబ్బా ఉన్నాడు, ఇదిగో యేసు ఉన్నాడు. యేసు కావాలా బరబ్బా కావాలా చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నారు? మాకు బరబ్బానే కావాలి. నరహంతకుని కోరుకున్నారు. నరహంతకుని కోరుకుని ఈ నరహంతకుని మాకివ్వండి, అయితే పరిశుద్ధుడు నీతిమంతుడైన ఈ యేసుని ఏం చేయాలి? సిలువేయమని కేకలు పెట్టినారు. అందుకే పేతురు ఆ మాట చెప్తున్నాడు, మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించారు, అయితే నరహంతకుడు కావాలని మీరు అడిగితిరి అన్నాడు అని. ఇప్పుడు కిందికి రండి, 17వ వచనం చదవండి. 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని. ఇదంతా ఎందుకు చేశారు? మీరు తెలియక చేశారు అని చెప్తున్నాడు. నిజంగా యోధులు యేసు ప్రభువుని చంపినప్పుడు తెలిసి చేశారా, తెలియక చేశారా? వాస్తవంగా తెలియకనే చేసినారు. బైబిల్లో యేసు ప్రభు ఎవరో వాళ్ళకి ఏం కాదండి, సరిగా తెలియదు. యేసు దేవుడని వాళ్ళకి అర్థము కాలేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు? సిలువేశారు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేదురు. యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, నా నామము నిమిత్తము ఈ లోకంలో ఉండే మనుషులు మిమ్మల్ని హింసిస్తారు. ఎందుకు అట్లా చేస్తారంటే వారు నన్ను పంపిన వాడిని వాళ్ళు ఎరగరు. వాళ్ళు నన్ను పంపిన వాడిని ఎరగరు కాబట్టి నన్ను కూడా వాళ్ళు ఎరగరు. 16వ అధ్యాయం 1-3 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వల్లని చెప్పుచున్నాను, వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక. ఎందుకు ఇట్లా చేస్తారు వాళ్ళంటే ఏమన్నాడు 2వ వచనంలో, వారు మిమ్మల్ని సమాజ మందిరానికి తీసుకుపోతారు, మిమ్మల్ని చంపుతారు, చంపి వాళ్ళ దేవునికి మేము సేవ చేస్తున్నాము అనుకుంటారు. ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారంటే 3వ వచనంలో రీజన్ చెప్తున్నాడు, వారు తండ్రిని నన్నును తెలుసుకోలేదు. కాబట్టి ఆనాటి ప్రజలు దేవుణ్ణి యేసు ప్రభువుని తెలుసుకోలేదు. అంతేకాదు చూడండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయములు పౌలు కూడా ఈ విషయాలే చెప్తాడు. 26, 27 వచనాలు. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఏ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను. ఈ మాటలు మీరు గమనించాలి. ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనాలను ఏం చేశారు? నెరవేర్చారు. ఆయన ఎందుకు శిక్షించారు? యెరూషలేములో కాపురం ఉండేవారు వారి అధికారులు యేసుప్రభుని శిక్షించారు. ఎందుకు శిక్షించారంటే ఆయననైనను ప్రతి విశ్రాంతి దినాన్ని లేఖనాలు చదువుతున్నారు కానీ వాటిని గ్రహించలేదు. వాళ్ళు గ్రహిస్తే ఆ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాయి? యేసుప్రభు గురించే. కానీ వాళ్ళు గ్రహించకనే చివరికి వాళ్ళు ఆ లేఖనాలనే నెరవేర్చున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికినే తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అది అంటే పైన దేవుడు జ్ఞానాన్ని గురించి చెప్పినాడు 7వ వచనంలో. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అన్నాడు. ఈ జ్ఞానం ఏమై ఉంది? మరుగైండు. ఎవరి జ్ఞానము? యేసు ప్రభువే. ఇక్కడ 8లో అంటాడు, అది లోకాధికారులు ఎవరికి తెలియదు. యేసు జ్ఞానమని దేవుడని ఆనాటి లోకాధికారులకు తెలియదు. తెలిసి ఉంటే మహిమా స్వరూపి అయిన క్రీస్తుని ఏం చేయకపోయి ఉందరు? సిలువ వేయకపోయి ఉందరు. అందుకనే బైబిల్ మనకేం చెప్తుందంటే యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మనం చాలా తెలివైన వాళ్ళం కాబట్టి చిక్కించుకున్నాం యేసుప్రభుని, ఇంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనం కసిదీరైనను శిక్షేద్దాం, ఈయన సిలువేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే తెలివిగా మనం పనిచేసామని పట్టుకుని సిలువేస్తే, కానీ యేసు ప్రభు లేఖనాలు ఏం చెప్పాడంటే మీకు తెలివి లేకనే నన్ను సిలువేశారు, మీకు తెలియదు. సిలువలో యేసు ప్రభు కూడా మొదటిగా పలికిన ఆ మాట లేక ప్రార్థన ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. వాస్తవంగా యేసు ప్రభుకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. పౌలు కూడా యేసుక్రీస్తు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడు. ఎందుకు హింసించాడంటే తిమోతికి రాస్తా అంటాడు, దోషకుని హింసకుని హానికరుని అదంతా ఎందుకు చేశానంటే తెలియక చేసి తిని నేను అజ్ఞానంగా పోయాను. కాబట్టి ప్రియులారా, ఆనాడు యోధులు యేసుక్రీస్తును సిలువేశారు. ఎందుకు వేశారంటే పేతురు చెప్తున్నాడు, సహోదరులారా మీరు మీ అధికారులు యేసుని హింసించారు, ఆయన కొట్టారు, ఇబ్బంది పెట్టారు, దూషించారు, బాధ పెట్టారు, ఆయన సిలువేశారు. కానీ మీరు ఎందుకు అట్లా చేశారంటే విషయం చెప్తున్నాడు, మీరు తెలియక చేశారు, తెలియక సిలువేశారు. అయితే ఇప్పుడు 14 చదవండి, లేదా 15 చదవండి. 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. సరే, మీకు తెలియగానే సిలువేశారు కానీ, సరే సిలువేసేసారు కానీ మీరు చంపింది ఎవరంటే జీవాధిపతిని. జీవాధిపతి అంటే అర్థం ఏంటంటే అందరికి ప్రాణం ఇచ్చేవాడు అని. జీవం ఆయన నుంచే ఉద్భవించింది, ఆయనే జీవాధిపతి, జీవానికి మూలం ఆయనే. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు అదే చెప్తోంది. ఆది యందు ఏముంది? వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యి ఉండేను అని కింద వచనాలు ఉండేది.
కలిగినవన్నీ సమస్తం ఆయన మూలంగా కలిగింది. కాబట్టి ఆయనలో జీవం ఉండెను అని చదువుతాం. యేసుక్రీస్తు జీవానికి మూలం ఆయనే. ఆయన మూలంగానే అన్నీ కలిగినాయి. ఆ జీవాధిపతిని మీరు చంపారు. అయితే దేవుడు ఆయనను మృతులలో నుంచి ఏం చేశాడు? లేపాడు. ఆ యేసు ప్రభు తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. మేము కళ్ళారు చూసాం. దానికి మేము సాక్షులం. సరే, అయిపోయింది ఏదో. ఇప్పుడైనా మీరు ఏం చేయండి? ఆ యేసు ప్రభుని నమ్ముకోండి. అది పేతురు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పేతురు ఆ కుంటివాడు బాగైన దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాడంటే, వాడిని స్వస్థపరిచింది మేము కాదు. ఎవరంటే, మీరు ఏ యేసునైతే పట్టుకొని కొట్టారో, హింసించి బాధ పెట్టారో, సిలువేశారో, చంపారో, ఆ యేసే వీరిని ఈరోజు ఏం చేశాడు? బాగు చేశాడు. మరి ఈరోజు ఆయన ఎక్కడున్నాడు? మేము చంపాము కదా అనుకుంటారేమో. ఆయన చనిపోయి ఏమైనాడు? తిరిగి లేచాడు. ఈరోజు కూడా సజీవంగా ఉన్నాడు అని పేతురు చెప్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 1:18 యేసుప్రభు అన్నాడు, యోహానుకు ప్రత్యక్షమే, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇదిగో మృతుడనైతిని కానీ యుగాలు సజీవుడనై ఉన్నాను. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఆనాడు ఉన్నాడు, ఈనాడు కూడా ఉన్నాడు. కాబట్టి పేతురు ఏం చెప్తున్నాడంటే, ఈ కుంటివాడిని స్వస్థపరిచింది మేం కాదయ్యా, మా వైపు ఎందుకు చూస్తున్నారు? మీరు సిలువేశారే, నిరాకరించి ఆ యేసు ప్రభువే బాగు చేసినాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ యేసు ప్రభుని నమ్మండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా యేసుక్రీస్తును నమ్మాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యూదులు చంపారు, కానీ చనిపోయింది మనందరి కోసమే. ఈ లోకంలో ఉండే పాపులమైన మనందరి కోసం ఆయన సిలువలో మరణించాడు. చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారిని, ఆ కుంటివానికైతే కాళ్ళే ఇచ్చినాడు, మనకైతే కాళ్ళు కాదు. మనకు రక్షణ ఇస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు, పాపము నుంచి శాపము నుంచి విడిపిస్తాడు. కింద చదవండి, ఆ మాట చదివి ముగించుకుందాం. 20వ వచనం చదవండి, అదే అధ్యాయం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసునందు ఏం కావండి? తిరుగుడి. పేతురు ఏమంటున్నాడంటే, ఆ యేసుక్రీస్తుని మీకోసమే నియమించినాడు, దేవుడు మీకోసమే పంపించినాడు. కాబట్టి చేసిన తప్పేదో చేశారు, ఇప్పుడైనా ఆ ప్రభువుని నమ్మి మీ పాపాలు ఏం కావాలి? తుడిచివేసుకోండి, మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి అని చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఏం కావాలి? ఆ యేసుక్రీస్తు మన కొరకు కూడా, యేసు ఈ లోకానికి వచ్చింది మన కొరకు, సిలువలో మరణించింది మన కొరకు, ఆయన చనిపోయి తిరిగి లేచింది మన కొరకు. మనం కూడా ఇంకా మారుమూల సురక్షణ పొందకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు ఏం కావాలి? మనం తిరగాలి. తిరిగితే ఆయన మన పాపాన్ని కూడా క్షమించి ఆయన రక్తముతో కడుగుతాడు. ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్మి పాపము క్షమించబడేదానికంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు. కాబట్టి ప్రియులారా, చేరువచ్చిన వాళ్ళు ఇంకెవరైనా యేసు ప్రభువుని నమ్మకపోతే ప్రభువుని నమ్మి ప్రభువు తట్టి తిరిగితే పాప క్షమాపణ రక్షణ పొందుతాం. అంతేకాదు, ప్రభువు తిరిగి లేచిన ఆ ప్రభు రెండవసారి తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు మనల్ని తీసుకొని పోతాడు. కాబట్టి ప్రభువు నమ్మిన మనము, తిరిగి లేచిన ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.